కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి స్నానాలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తరచుగా జ్వరబాధలు కలుగుతున్నప్పుడు ఇటువంటి దోషాన్ని తగ్గించుకోవడానికి గాను ఉపకరించేటువంటి స్నానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తరచుగా జ్వరబాధలు కలుగుతున్నటువంటి వారికి ఉపయోగపడేటువంటివి రావి చెట్టు. ఈ రావి చెట్టు యొక్క సమీపంలో కనుక స్నానం చేయడం అనేది తరచుగా చేస్తూ వచ్చినట్లయితే ఈ తరచుగా వచ్చేటువంటి జ్వరబాధలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే రావి చెట్టు ఎక్కడో ఉంది, దూరంగా ఉంది, అక్కడ దాకా వెళ్ళి మనం స్నానం చేయడానికి ఆ రావి చెట్టు నీడలో మనకు కుదరదు, అటువంటి అవకాశాలు ఏవి లేవు అనుకున్నట్లయితే రావి ఆకులు తింపుకొచ్చి ఆ రావి ఆకులు నీళ్ళల్లో వేసి నాననిచ్చి ఆ నీటితో స్నానం చేస్తూరండి. ఇలా ఒక 30 రోజుల పాటు రావి ఆకు నీళ్ళతో కనుక స్నానం చేసినట్లయితే అవి వేడి నీళ్ళైనా పర్వాలా, మీకు ఆరోగ్యం బాగుండకపోతే వేడి నీళ్ళైనా మీరు పోసుకోవచ్చు. అయితే నీరు గోరువెచ్చని నీళ్ళు అయి ఉండాలి. అందులో ఈ రావి ఆకులు వేసేసి చక్కగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి రావి ఆకులను వేసుకోండి. అలా వేసినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటితోటి స్నానం చేస్తూ రండి. రావి చెట్టు అందుబాటులో ఉండేది కదా అని ఎక్కువ ఆకులు వేసేయగలరు. ఊరికనే ఒక 3-4 ఆకులు ఆ నీళ్ళల్లో వేసుకొని మనం స్నానం చేస్తూ ఉంటే సరిపోతుంది. అలా రావి ఆకులు వేసి నానిచ్చిన నీటితో కనుక స్నానం చేస్తూ వచ్చినట్లయితే తరచుగా వచ్చేటువంటి జ్వరబాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కార్తీక మాసంలో ఈరోజు 20వ రోజు. 20వ రోజు అయినటువంటి నేటి రోజున నాగేంద్రుడి ప్రీతిగా గో భూ హిరణ్య దానాలు చేయాలి. అంటే ఆవుని, భూమిని, బంగారాన్ని దానంగా ఇవ్వాలి అని అంటుంది కార్తీక పురాణం. అయితే మరి ఆవుని కానీ, భూమిని కానీ, బంగారాన్ని కానీ దానంగా ఇవ్వాలంటే మనకి సాధ్యపడే అంశం కాదు కదా. అంటే ఈ మూడింటికి ప్రత్యామ్నాయంగా యథాశక్తిగా మనకున్నటువంటి దాంట్లో ఎక్కడా కూడా తక్కువ కాకుండా దక్షిణని ఇచ్చినా కూడా అంత పుణ్యాన్ని మనం పొందగలుగుతాం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి ఈ రోజున యథాశక్తిగా మీరు దక్షిణ ఇచ్చి నా దగ్గర ఇంతకన్నా స్తోమత లేదు పరమాత్మ నన్ను క్షమించని చెప్పని మనసారా నమస్కారం చేసుకున్నట్లయితే ఆ నాగేంద్ర స్వామి వారు సంతోషించి గర్భపాత దోషాలన్నింటినీ కూడా తీసివేస్తారు. అంటే అబార్షన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి చక్కటి సత్సంతానాన్ని కలగజేస్తారు. అందుకని సంతానాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున ఈ క్రియని చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కటి సత్సంతానం కలుగుతుందని చెప్పని కార్తీక పురాణం మనకి తెలియజేస్తోంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా నారాయణ కవచాన్ని స్మరిద్దాం. ఆ నారాయణ కవచ ప్రభావం చేత ఎక్కడా కూడా నిరుపద్రవమైనటువంటి జీవనాన్ని సాగించుకుంటూ ఎక్కడా కూడా అనారోగ్య బాధలు లేకుండా సుఖంగా కలకాలంగా 10 కాలాల పాటు వర్ధిల్లుదాం. येन गुप्तः सहस्राक्षः सवाहानरि सैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे. श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु. श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो నారాయణమయః పుమాన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.